మీ పేరు సార్? ఈశ్వరయ్య మేడం. మీ పేరమ్మా? ఆశీర్వాదం. ఇప్పుడు మీ మనవరాలు మీ దగ్గరే ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉంది? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉంది. మీరు చదివిస్తున్నారు, అంత బాగుంది. మీ మనవరాలు కూడా మీ దగ్గరే ఉండాలంటుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు మీరు ఆ పాప మనసు మార్చేసి మీరు ఆవిడ పెట్టుకున్నారు, ఆవిడ దగ్గర పంపించడం లేదని చెప్తున్నారు. మీరు ఒక రోజు తాగేసి ఆవిడ్ని, నువ్వు నన్ను బాగా చూసుకో, నువ్వు నాతో మంచిగా ఉంటే నేను నీకు నీ పిల్లలకి డబ్బులు వేస్తాను, నేను బాగా చూసుకుంటా అని మీరు ఆవిడతో అసభ్యంగా మాట్లాడారు. అందువల్ల ఆవిడ ఇంట్లో ఉండలేక బయటకు వెళ్ళిపోయానని చెప్తున్నారు. అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత మీ దగ్గరే ఉండాలనుకున్నారంట, కానీ మీరు అలా అన్నందువల్ల ఆవిడ వెళ్ళిపోయానని చెప్తున్నారు. అబద్ధం మేడం. మా బాబు బ్రతికున్నాగానే ఆ బాబుకు పెళ్లి కాకముందు 5-6 ఇయర్స్ నుంచి ఒక షేర్ మార్కెట్ బిజినెస్ ఆయన పర్చేజ్ చేస్తుంటాడు. ఆయన పేరేంటి? సుధీర్ గారని. ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నాడు, చేస్తున్నాడు. అంటే ఆమె పెళ్లి చేసుకోక ముందు నుంచే ఆయనకి ఏదో చూపిస్తాడు స్థిరంగా అని ఆయనే మాట ఇచ్చాడు. చివరికి ఆయన ఒక కాంప్లెక్స్ ఉన్నాయి, ఆ కాంప్లెక్స్ లో ఒక రూమ్ ఇచ్చి మా దగ్గర 3.5 సంవత్సరం ఉన్నారు. తర్వాత నిజాంపేటలో ఇల్లు కట్టించారు ఆయన. ఆ కాంప్లెక్స్ 2 మోహన్ నువ్వు వీక్లీ వన్స్ వచ్చేసి నాకు సండే వర్క్ చేసి పెట్టు, మిగతా టైంలో మెయింటెనెన్స్ చేస్తూ కరెంట్ బిల్ వసూలు చేస్తూ కిరాయి వసూలు చేస్తూ నీకు ఏమైనా చిన్న వర్క్ ఉంటే చేసుకో అని చెప్పాడు మేడం. తద్వారా వెళ్ళిపోయారు. మేము ఆ ఇల్లు నుంచి తర్వాత ఒక కేసు పడ్డము. ఇంకో బాబు పెద్ద బాబు వాడు మెంటల్ అయిపోవటము, దాని మూలాన కోర్టు వ్యవహారంలో చాలా దెబ్బతిల్లిపోయాం. మీ పెద్ద అబ్బాయి కోర్టులకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? మా అబ్బాయి మెంటల్ అయిపోయాడు మేడం. వాళ్ళు కూడా ఇలాగనే ఇలాంటి కాపురం, వేరే కాపురం పెట్టడం, అబ్బాయిని ఏదో ఏం చేశారు. ఆ తర్వాత ఆఫ్టర్ 8 years వాళ్ళు కూడా మాకు 4 లక్షల కట్నం ఇచ్చాము, 6 లక్షల కట్నం ఇచ్చాము, తర్వాత బంగారు ఇచ్చాము, సోఫా బెడ్లు ఏదేదో పెట్టి. నేను డీజీపీ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను మేడం, ఆపరేటర్ గా వైర్లెస్ డీజీపీ ఆఫీస్ లో పనిచేస్తున్నాను మేడం. అక్కడ డీజీ గారికి పెట్టడము, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ పెట్టడం, ఏదో చిత్రంగా ఒక లాయర్ చేత పెట్టించారు. తర్వాత ఎంక్వైరీ చేసి డీజీ లా అండ్ ఆర్డర్ అందరూ చేసేసి, అరే ఏదో కమ్యూనికేషన్ ఇంత చేస్తాడు, ఈయనకేం వచ్చింది అవసరం లేదు తీసేయడం చేసాడు. తర్వాత వాళ్ళు కోర్టుకు పెట్టారు. సునీత అని ఒక లాయర్ మేడం ఉన్నారు. అంటే ఇదే మేడం ఇట్లా పెట్టారంటే, కాదని మేము మెతకడం వల్ల ఇదే చేశాడు. దాంట్లో మునిగిపోయాం. కోర్టుకు వెళ్తూ చాలా అవస్థలు పడ్డాం. అప్పుడు మేమే ఆ ఇల్లు ఖాళీ చేసేసి పక్కన ఉన్నాం. వీళ్ళ దగ్గరనే ఒక 10 days మా ఇంట్లో భర్తను తీసుకుంటే అక్కడే కంప్లీట్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ బెయిల్ వచ్చేదాన్ని పక్కన ఉన్నాం. ఇంకా వేరే ఇంటికి పోయినాం. ఆ విషయంలో వీళ్ళు అప్పుడే వాళ్ళ సారు అదృష్టం కొద్ది మోహన్ ఇలా ఉండండి అంటే సరైన ఉన్నారు. తర్వాత 3.5 years వరకు వాళ్ళు సపరేట్ గా ఉన్నారు. అంటే అంటిల్ బాబు డెత్, అదే మోహన్ బాబు డెత్. తర్వాత చావటము, మా ఊరు తీసుకొని ఇవన్నీ జరిగాయి మేడం. అటువంటి పరిస్థితులు వెళ్ళారే తప్ప మేము వాళ్ళు బయటికి వెళ్ళారు. మీ కొడుకు చనిపోయాడు. అవును మేడం. చనిపోయిన తర్వాత ఆమె వచ్చి మీ ఇంట్లో ఉంది పిల్లలతో? నో మేడం, లేదు మేడం. మీరు ఉన్నారా వాళ్ళ ఇంట్లో? లేదు మేడం, వాళ్ళ ఇంట్లో లేరు. వాళ్ళ ఇంట్లో లేదు. మీరు మీ భర్త చనిపోయాక ఎక్కడికి వెళ్ళారు? భర్త చనిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నారు. మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నారు. మరి ఎప్పుడు మీ మామగారు వచ్చి నాతో ఉండని అన్నారు? నాతో మంచిగా సంవత్సరానికి మేడం. మీ మామగారు ఎక్కడికి వచ్చి అని అడిగారు? మా అమ్మ వాళ్ళు ఏమని అడిగారు? నువ్వు నాతో బాగుండు, అప్పుడు నీ పిల్లలు బాగా చూసుకుంటా అన్నారు. సో అంటే అప్పుడు మీరు వాళ్ళు మీ అత్తగారికి చెప్పారా మరి ఇలాగ అన్నాడు మీ మామగారని? ఇంట్లో అన్నాడు కదా మేడం. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నాను నేను ఇట్లా అన్నాడు. మీరు చెప్పే దాంట్లో ఏది అసలు పొంతన లేదమ్మా, అర్థమవుతుంది. ఇప్పుడు మీరు కాసేపు ఏమంటారు, వాళ్ళ ఇంట్లో హాల్లో అందరూ ఉన్నారు, అందరు ముందే చెప్పారు. మా ఇంటికి వచ్చినప్పుడు ఒకటే రూమ్ ఉంది, అక్కడ కొత్తగా కట్టారు రూమ్. ఆ ఒక్క రూమ్ లో ఉన్నప్పుడు అన్నాడు. మళ్ళీ అన్న తర్వాత అప్పుడు నేనేం అనలే, ఏడ్చాను. తర్వాత ఇట్లా అన్నాడు అనేసి మా అమ్మ వాళ్ళకు కూడా చెప్పాను. మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇట్లా అన్నాడని నేను మళ్ళీ అందరి ముందు అన్నాను మేడం. అలా కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా? నేను వెళ్ళాను పాప కోసం, అక్కడే ఉంది కదా. అందరితో చెప్తే ఏమన్నారు వాళ్ళు? ఏమనలే మేడం, నేను ఉండను, నా బతుకు ఏదో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏదో అడ్డమైన కష్టం చేస్తాను, అక్కడే బతుకుతాను, నేను ఉండను ఇట్లా మాట్లాడా అన్నాను మేడం. అంటే దానికి వాళ్ళు ఎవరేం చెప్పలే? ఏం చెప్పలే మేడం. మీరు అలాగ అనడం నిజం అండి? లేదు మేడం, తప్పది. అసలు అది ఉద్దేశం, వెళ్ళటం ఉద్దేశము మా బాబు చనిపోయిన తర్వాత ఆ వర్క్ చేయించుకుంటున్నారు కదా, ఆ వ్యక్తులు ఏదో అమౌంట్ ఇస్తారు అని ముందు చెప్పారు వాళ్ళు. వీళ్ళు ఏది 10 లక్షలు ఇస్తారో 5 లక్షలు ఇస్తారని ఆశపడ్డారు.